భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రైతులు ఎకరాలకు పెట్టుబడి పెట్టి దళారు చేతిలో మోసపోవడం, ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం, వడ్ల గింజలకు మార్కెట్లో సరైన రేటు ఇవ్వపోవడం, ప్రతి రైతుకు సరైన సబ్సిడీ లేకపోవడం, సీసీఐ కేంద్రాల సరిగా లేకపోవడం వల్ల రైతులు పండించిన పంట మొన్న జరిగిన వర్షాలకు తడిసిపోవడం, సరైన గిట్టుబాటు రాకపోవడం వల్ల రైతులను ఆదుకోవాలని, సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్నిటిని నెరవేర్చాలని, నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు రాష్ట్ర సంఘం నాయకులు, మాజీ ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. పంటని ప్రభుత్వం ఇంతవరకు కొనలేదు, పత్తిని సీసీఐ కొనలేదు. అట్లనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వరికి సంబంధించి మాత్రం కూడా ఇంతవరకు ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఇలాంటి పరిస్థితి ఉపయోగించుకొని వ్యాపారులు అక్రమంగా, చట్టవిరుద్ధంగా తక్కువ రేట్లకు నిర్ణయించేసి వాళ్ళు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, కనీస మద్దతు ధరల్ని వాళ్ళు అమలు చేయాలి. మేము అనేది ఏంటంటే పండించిన పంట కంటే కూడా దానికి అవుతున్నటువంటి ఖర్చుల కంటే కూడా 50% అదనంగా పెట్టి వాళ్ళు కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి. లేకపోతే అప్పుల పాలవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిని మా సంఘం వ్యతిరేకిస్తున్నది. ఆందోళన మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైతులు పండించినటువంటి పంటలకి ప్రభుత్వాలు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, సరైనటువంటి ధరలు ప్రకటించకపోవటం చాలా బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి. రైతాంగం ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలవుతున్నటువంటి టైంలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, పాలకులది. కానీ పాలకులు మాత్రం రోజు డబ్బా కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఆదుకుంటాం, చేస్తామని. ఇప్పుడు ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, సరైనటువంటి ధర నిర్ణయించలేదు. ఇక్కడ దళారులు మాత్రం ఉరుకులు పెడుతూ వాళ్ళని కొల్లగొడుతున్నటువంటి, రైతుల్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఇవాళ మేము భారతదేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కల్పించుకోవాలి. రైతుల్ని నష్టపెడుతున్నటువంటి, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి దళారుల్ని వెనక కొట్టేసి అన్ని పంటల్ని, ఇవాళ వడ్లకి బోనస్ అన్నారు. ఏదో సన్నోట్లకి బోనస్ ఇస్తాం, దొడ్డోట్లకి బోనస్ లేదంటున్నారు. అన్నిటికీ బోనస్ ఇవ్వాలి, అన్నిటికీ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇప్పుడు తెల్ల బంగారం అయినటువంటి పత్తికి కూడా అటువంటి నష్టాలు లేకుంటే, ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండితే వాళ్ళకి కూలీల ఖర్చులు అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తుంది.